చరిత్రలో ప్రధాన భూమికగా పోరుగల్లు, జాతి నిర్మాణంలో ప్రసిద్ధ వేదికగా ఓరుగల్లు. సమాజ స్థాపనలో ఆత్మార్పణం, అమరవీరుల త్యాగమయ రక్త తర్పణం. అందుకే నిత్య నవ చైతన్య సందాయిని, నిలువెత్తు సౌజన్య వరదాయిని మన ఓరుగల్లు. వైభవోపేతమైన గత చరిత్ర గల మనం నేడు ఎందుకు అనుభవిస్తున్నాం ఈ పాలక మౌనం? అసలు మరి ఎంపీ ఎలక్షన్లో మీరు గెలిచినాక మళ్ళీ విద్యార్థులు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ, నిరుద్యోగ యువత కానీ అసలు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నాయా? విద్యార్థుల సమస్య పరిశీలించే అవకాశం ఉన్నాయా? మీరు ఎందుకు విద్యారంగ సమస్యలపైన మాట్లాడారు? మీరు విద్యారంగ సమస్యలపైన మీ బహిరంగ సభలలో మాట్లాడినాకనే మీరు ఏదైతే నిరుద్యోగులకు కానీ, లేకపోతే ప్రజలు కానీ, రైతులు కానీ, రుణమాఫీ కానీ, ఉద్యోగాలు కానీ ఏమైతే ఇస్తున్నారో వాటికి మీ బహిరంగ సభలలో మీరు ఇచ్చిన హామీ నెరవేరుస్తా అని చెప్పినాకనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మీరు ఓట్లాడగాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీకు చెప్పేది ఒకటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మీ బహిరంగ సభలలో చెప్పినాకనే మళ్ళీ మీరు ఓట్లాడగారని మీ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము. ఇవాళ వరంగల్లో పట్టడానికి కావలసినటువంటి మామునూరు ఎయిర్పోర్ట్ని పునరుద్ధరించుకోలేకపోయినాం, నియో మెట్రో రైలుని తీసుకురాలేకపోయినాం, లోక్సభ సభ్యులు కృషి చేయలేకపోయారు. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను ప్రత్యేక కృషితోటి లోక్సభ సభ్యులు తీసుకురాలేకపోయారు. ఇది అసమానతలకు ముగింపు లేదా? మన ప్రాంత అన్యాయాలపై తెగింపు రాదా? ఆ సమయం ఇదే. మన భవిష్యత్తు మార్చుకునే తరుణం ఇదే. ప్రజాహితాన్ని, ప్రజా సంక్షేమం, ప్రజాభివృద్ధి దృష్టిలో ఉంచుకొని ప్రజా శ్రేయస్సే కేంద్ర బిందువుగా మీ ముందుకొస్తోంది మీ మన 4 Sides టీవీ. అటు ప్రజానికాన్ని, ఇటు పార్టీ నేతల్ని సమన్వయపరిచి సరికొత్త దృక్పథంతో ఒకే వేదికపై చర్చించే అత్యద్భుత ఆవిష్కరణే 4 Sides న్యూస్ ఫర్ ద పీపుల్. భవ్య కార్యక్రమానికి రండి. రాబోయే ఏప్రిల్ 12, 2024న ఎన్ఎస్ఆర్ హోటల్, గుడిపాడ్ క్రాస్ రోడ్ నియర్ ఎన్ఎస్ఆర్ డైరీ, వరంగల్ వేదికపై కలిసి చర్చిద్దాం, ప్రగతి సాధిద్దాం.